సిండికేట్ పాలన నడుస్తోందని కూడా అనుకోవచ్చు. పెద్ద పెద్ద వాళ్ళని హైడ్రా ఏం చేయలేదు కదా. రేవంత్ రెడ్డి గారి అన్నగారితో పోలిస్తే, మై హోమ్ తో పోలిస్తే, వర్టెక్స్ తో పోలిస్తే, ప్రెస్టేజ్ గ్రూప్ తో పోలిస్తే, లేకపోతే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే నాలాని కబ్జా పెట్టి నాలాని డైవర్ట్ చేసి మరి ఆడ కాంప్లెక్స్ కట్టిండే, మరి దాంతో పోలిస్తే మరి అవన్నీ ఎందుకు హైడ్రా పోలే, బుల్డోజ్ చేయలే? ఖైరతాబాద్ లో దానం నాగేందర్ దగ్గరకు వచ్చి కాంపౌండ్ వాళ్ళు కుల్లగొట్టి మళ్ళా ఏమైంది? అట్లాగే ముకీం అనే సుప్రీం కోర్టు అడ్వకేట్ అని చెప్పుకునేటువంటి ముకీం అనే పర్సన్ మొత్తం భూములు నావే అని చెప్పి అమీన్పూర్ దగ్గర, మీకు తెలుసు మన ముకీం కి రంగనాథ్ కూడా ఆర్గ్యుమెంట్ జరిగింది. ఏం బిక్కుంటో పిక్కోవడము, మొత్తం పరస్పర దాడులు జరగడము, మాటలు తూటాలు జరగడము. సో అసోసియేషన్ వాళ్ళ భూములు ముకీం తీసుకున్నాడు, కబ్జా పెట్టిండు, ఫామ్ హౌస్ కట్టిండు. అవన్నీ కూడా మన మార్నింగ్ న్యూస్ లో మనం కూడా స్పెషల్ ఎపిసోడ్ చేసినాం వాళ్ళు ధర్నా చౌక్ దగ్గర. మరి వీళ్ళందరూ ఏమైపోయినారు? గోల్డెన్ కీ సంగతి ఏంటి? పటంచేరులో ఉన్నటువంటి గోల్డెన్ కీ హైడ్రా ఎందుకు ఇంకా దాన్ని పడగొట్టలేదు, కులగొట్టలేదు? వెనకాలకెళ్ళి గోల్డెన్ కీ అయితేనేమి, మై హోమ్ అయితేనేమి, వర్టెక్స్ అయితేనేమి, ప్రెస్టేజ్ గ్రూప్ అయితేనేమి, వీటన్నిటి నుండి ఎవరికి డబ్బులు ముడుతున్నాయి? వీళ్ళందరి దగ్గర నుంచి కలెక్షన్ ఎందుకు చేసుకుంటున్నారు? చెరువులు కబ్జా పెట్టిన వాళ్ళ దగ్గర నుంచి పైసలు ఎవరు తీసుకుంటున్నారు? ఈ పైసల్ని హైకమాండ్ కి పంపిస్తున్నారా, లేకపోతే సీఎం గారి జేబులోనే పెట్టుకుంటున్నారా? అండ్ ముఖ్యంగా ఎక్కడైతే మన ఇది ఉందో, మన దాని ఏమంటారు, బోడుప్పల్ దగ్గర ఫార్మా కంపెనీ ఒకటి ఉంది, అదొకటి, దాన్ని అట్లనే వదిలేసినారు. తర్వాత ఇంకా చాలా పెద్ద కంపెనీలు ఉన్నాయి కన్స్ట్రక్షన్ కి సంబంధించి, చెరువుల్ని కబ్జా పెట్టింది, వాటన్నిటిని అట్లనే వదిలేసినారు. గోల్డెన్ కి అయితే టోటల్ గవర్నమెంట్ భూమి కబ్జా చేసారు. గోల్డెన్ కి మొత్తం గవర్నమెంట్ భూమి కబ్జా చేసాడు. దాని వెనకాల గూడెం మైపాల్ రెడ్డి వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. అది అందరికి కూడా తెలిసిన విషయమే మళ్ళీ తిరిగి తిప్పి చెప్పాలి. సో వీటన్నిటిని కూడా హైడ్రా వదిలేసింది. వాళ్ళకి ఎటువంటి వాళ్ళకి గోల్డెన్ కి ఏమైందంటే ఏం తెలియదు. మరి ఇందులో రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యి మరి డబ్బులు తీసుకొని ఆ డబ్బుల్ని హైకమాండ్ కి పంపించిరా అంటే ఇక్కడ ఏంటి? ఒకవేళ ముఖ్యమంత్రి, రాబోయే ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి, వీళ్ళు హైకమాండ్ కి డబ్బులు ఇవ్వడం కోసమే తెలంగాణ దోచుతున్నారా? రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యుల కోసం పైసలు పెట్టుకుంటున్నాడా, లేకపోతే కాంగ్రెస్ హైకమాండ్ కు డబ్బులు పంపించడం కోసం స్కాములు జరుగుతున్నాయా?